నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణుగడ్డల వ్లాగ్స్. అందరూ అనుకుంటారు సముద్రం లోపల ఆక్సిజన్ పెట్టుకొని ఎంతైనా ఇదేయచ్చు, అవసరమైతే టైటానిక్ షిప్నైనా ముట్టుకొని రావచ్చు అని చెప్పి. కానీ సముద్రం లోపలికి ఆక్సిజన్ పెట్టుకొని దిగిన తర్వాత అర్థమవుతుంది ఆ తిప్పలు చూడండి. కనీసం 3 నిమిషాలు కూడా నేను సముద్రం లోపల ఆక్సిజన్ పెట్టుకొని ఉండలేకపోతున్నాను. ఇది ఫ్రెండ్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే ఈ స్కూబా డైవింగ్ లాంటివి, సముద్రంలో ఈదడం లాంటివి, సముద్రం లోపలికి వెళ్ళడం లాంటివి అనేది సాధ్యమవుతుంది. సముద్రం ఒడ్డున ఉండి ఎంత ఆస్వాదిస్తామో సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత అది అర్థమవుతుంది ఆ ఎక్స్పీరియన్స్ అంటే. మీరు కూడా ఎప్పుడైనా గోవా కానీ లేదా సముద్ర తీర ప్రాంతంలోకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం కానీ ఈ స్కూబా డైవింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ వేణుగడ్డల వ్లాగ్స్.